పీడీ చట్టం, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, నివారక నిర్బంధ పరిరక్షణ చట్టం 1950 మార్చిలో చేశారు. ఈ నివారక నిర్బంధ పరిరక్షణ చట్టం ప్రకారం ఏ పౌరుడినైనా అరెస్టు చేస్తే 3 నెలల వరకు అరెస్టు గల కారణాలు తెలియచేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ 3 నెలల తర్వాత ఒక ఉన్నత న్యాయస్థానం ఎదుట, అంటే సమీప న్యాయస్థానం ఎదుట ఒక పోలీస్ అధికారి, సామాజిక సేవా కార్యకర్త పత్రికల ముందు అరెస్టు గల కారణాలు తెలియచేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దేశ రక్షణ, శాంతి భద్రతల రీత్యా ఈ పీడీ చట్టాన్ని అనుసరించే పరిస్థితి అనేది ఉంటుంది. ప్రివెంటివ్ అంటే ముందు జాగ్రత్తగా, నేరం చేస్తాడన్న అనుమానంతో ముందుగా అరెస్ట్ చేయటం. డిటెన్షన్ అంటే నిర్బంధంలో తీసుకోవటం. ఇది పీడీ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. మరి ఈ చట్టానికి అనుబంధంగా అనేక చట్టాలు వచ్చాయి. వాటిలో మేసా చట్టం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971, ఆంతరింగిక భద్రతా కార్యకలాపాల పరిరక్షణ చట్టం. మరి ఎన్ఎస్ఏ చట్టం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం. ఎస్మా చట్టం, ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్, అత్యవసర సేవల పరిరక్షణ చట్టం 1981. ఎస్మా అనేది సాధారణంగా జూనియర్ డాక్టర్లపై ఉపయోగించడం, అలాగే ఉపాధ్యాయుల సమ్మెను నిరోధించడం,